హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్వి వ్లాగ్స్. అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇక్కడైతే మేము టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయ్యామన్నమాట. ఇంకైతే మేము టెంపుల్కి బయలుదేరుతున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తున్నాం. టెంపుల్కి అయితే బయలుదేరినాము. వెళ్తున్న దారిలో అయితే వర్షం పడ్డది. అయితే ఎక్కువ పడలేదు, లైట్గా పడుతూనే ఉంది. 2 డేస్ నుంచి అయితే ఫుల్ వర్షాలు హైదరాబాద్లో. ఇంకైతే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము ఇప్పుడే. ఇక్కడ కూడా టెంపుల్ దగ్గర కూడా మొత్తం వాటర్ ఉన్నాయి. చూడండి, మంచిగా డెకరేషన్ చేశారు. ఈ టెంపుల్ వచ్చేసి డీడీ కాలనీలో ఉన్న సాయిబాబా టెంపుల్ అనమాట. చాలా బాగా చేస్తారు ఇక్కడైతే. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. ఫస్ట్ అయితే మనం కాళ్ళు కడుక్కొని వచ్చి అయితే లోపలికి వెళ్తున్నాము. ఇక్కడైతే మేము డెకరేషన్ చూడండి ఎంత మంచిగా చేశారో. చాలా నీట్గా ఉంటుంది లోపల టెంపుల్ కూడా. వర్షం పడడం వల్ల ఏమో జనాలు అయితే పెద్దగా అయితే ఏం లేరు. మామూలుగా అయితే రోడ్లో వరకు క్యూ ఉండేది. ఇక్కడైతే మేము ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము ఆద్వికాన్ని తీసుకొని. లోపలికి ఇంకా వెళ్ళగానే ఒక 10-20 మెంబర్స్ అయితే క్యూలో అయితే ఉన్నారు. ఇంకా మేము వెళ్ళంగానే దర్శనం అయితే చేసుకున్నాం. మంచిగా దర్శనం అయింది. చూడండి, మీరు కూడా దర్శనం చేసుకోండి. చాలా బాగా అలంకరించారనమాట. అక్కడ దర్శనం అయిపోగానే ఇక్కడ ఆంజనేయ స్వామిని కూడా పెట్టారు. ఇంకా ఇక్కడ కూడా దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా అలాగే కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ కూడా సాయిబాబా టెంపుల్ అయితే ఉంది. లోపలే ఇది కూడా. ఇక్కడ కూడా ఇంకా వెళ్ళి దర్శనం అయితే చేసుకొని ఇంకా ఒక 10-15 మినిట్స్ లోపల అయితే కూర్చున్నాం అనమాట. దర్శనం చేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ టెంపుల్లో కూర్చుంటే చాలా మంచిది. రష్ కూడా చూడండి, లోపలైతే కూర్చొని బాగానే ఉన్నారనమాట. ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ అయితే చూపిస్తాను చూడండి, ఎంత బాగుందో. అందరూ అయితే మంచిగా కూర్చున్నారు. డెకరేషన్ కూడా చాలా బాగా చేశారనమాట. చాలా సైలెంట్గా ఉంది ఇక్కడైతే. ఇక్కడైతే పైన సాయిబాబా పడుకున్నారు. చూడండి ఎంత మంచిగా ఉందో. మా అద్విక అయితే బాగా గమనిస్తుందన్నమాట. మొత్తం టెంపుల్ మొత్తం చూస్తుంది. అక్కడ ఏమున్నాయి, ఇక్కడ ఏమున్నాయి అనేసి ఓం సాయిరామ్ అని అయితే అంటుందన్నమాట. ఇంకా మేము కూడా అక్కడి నుంచి కొంచెం ముందరికైతే వెళ్ళి అక్కడ కూడా సాయిబాబాని అయితే దర్శనం అయితే చేసుకున్నాము. చూడండి, మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను. ఇక్కడ కూడా స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటున్నాను. మా ఆద్విక వాళ్ళ డాడీ అయితే ఇక్కడ కూడా మొక్కుకుంటున్నారు. చూడండి ఎంత మంచిగా చేస్తుందో మా ఆద్విక. ఇంకా అక్కడ కూడా మంచిగా దర్శనం అయితే చేసుకొని అలాగే ఇంకా కొంచెం ముందుకు వచ్చామన్నమాట. ఇక్కడైతే అందరు సైలెంట్గా చాలా పీస్ఫుల్గా అయితే కూర్చొని ఉన్నారు. అక్కడ శిక్షణ ఇస్తున్నారు. వేద అభ్యాసం పూర్తి చేసి ఇప్పుడు 32 మంది బాబా అనుగ్రహంగా, బాబా ఆశీస్సులుగా, సాయి సందర్భంగా మనం అందరం భావించుకుంటూ వారిని ఆలయ కమిటీ తరఫున మనం వేద భవన్లో వేదాన్ని అధ్యయనం చేశారు. బల్లాది హేమంత్ దుర్గవర ప్రసాద్ గణపతి గారు మన ఆలయాన్ని కూడా శుభ్రించి వారి ఆశీస్సులుగా మనం భావించుకుంటూ ఇప్పుడు శ్రీ హేమంత్ గణపతి గారిని బాబు వారి శాలువాతో గురుదక్షిణతో వారిని సత్కరించుకున్నారు. గురు సాయినాథుని యొక్క సంపూర్ణ కటాక్షాలు అందరి మీద ప్రసరించాలని, అలానే ఇంకా లోపలంతా దర్శనం చేసుకొని బయటకు వచ్చే దగ్గర ఇక్కడైతే తీర్థం ఇచ్చారు. ఇంకా కొంచెం ముందుకు రాగానే ప్రసాదం అయితే ఇచ్చారనమాట. మా అద్వికకి ఇక్కడైతే తినిపిస్తున్నాను. టేస్ట్ అయితే బాగుంది అని చెప్తుంది. బయట కూడా చూడండి సాయిబాబా టెంపుల్. ఇంకా అక్కడ ప్రసాదం తిని కాసేపు కూర్చొని ఇంకైతే బయలుదేరాము. అప్పుడు కూడా వర్షం ఆగట్లేదు, లైట్గా పడుతూనే ఉంది.
చూడండి వెనకాల మీకు కూడా కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ మాకైతే మొత్తం డ్రాప్ పడుతూనే ఉంది. ఇంకా అలాగే ఎలాగోలా ఇంటికైతే బయలుదేరామన్నమాట. తుంపర్ అయితే పడుతుంది. మీ ఏరియాలో వర్షం పడుతుందో లేదో కామెంట్ చేయండి. అలాగే గురు పౌర్ణమికి ఎంతమంది టెంపుల్కి వెళ్ళారో లేదో కూడా కామెంట్ చేయండి గైస్. ఇదన్నమాట ఈరోజు వీడియో. మన వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.